ఢిల్లీ మాజీ సీఎం ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్కు భారీ షాక్ తగిలింది. ప్రజానిధుల దుర్వినియోగం ఆరోపణలపై ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు రౌజ్ అవెన్యూ కోర్టు అనుమతి ఇచ్చింది. మార్చి 18లోగా నివేదిక ఇవ్వాలని పేర్కొంది. 2019లో దాఖలైన పిటిషన్ను విచారించిన కోర్టు ఆ పిటిషన్ను స్వీకరించి మార్చి 18 వరకు కేజ్రీవాల్పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది. 2019లో ద్వారకలో భారీ హోర్డింగ్లు ఏర్పాటు చేయడానికి ప్రజానిధులు దుర్వినియోగం చేశారని ఆరోపిస్తూ ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ వ్యవహారంలో కేజ్రీవాల్ సహా ఇతరులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసేలా ఆదేశాలు ఇవ్వాలంటూ పిటిషనర్ న్యాయస్థానాన్ని కోరారు. ఆ అభ్యర్థనను ఢిల్లీ కోర్టు అంగీకరించింది. ప్రజానిధుల దుర్వినియోగం ఆరోపణపై 2022లో మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ఈ ఫిర్యాదులను తోసిపుచ్చారు. అయితే దిగువ కోర్టు నిర్ణయాన్ని సెషన్ కోర్టు కొట్టివేసింది. అలాగే ఫిర్యాదు పరిశీలన కోసం వెనక్కి పంపింది. ఈ క్రమంలోనే కేసు నమోదు చేసేందుకు ఆదేశాలు వెలువడ్డాయి.